చెప్పు సార్. ఎందుకు చంపావు చెప్పు. సార్ చెప్తాను సార్. సార్ ఆ కృష్ణ అంటే మా చెల్లికి చాలా ఇష్టం సార్. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే ముంబై వెళ్ళి మరీ ఉద్యోగం చేస్తున్నాను సార్. ఓ రోజు దేవి ఫోన్ చేసి కృష్ణకి ఉద్యోగం వచ్చింది, నువ్వు వస్తే మాకు ముహూర్తాలు పెట్టేయొచ్చని చెప్పింది సార్. వీళ్ళు చూసుకొని ఓ వారం క్రితమే ఇక్కడికి వచ్చాను సార్. తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది కృష్ణాదేవిల మధ్య ఏదో సమస్య ఉందని. అదేంటో చెప్పమని దేవిని అడిగాను సార్. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏంటో అన్నయ్య, కృష్ణ నాతో ఇదివరకట్లా ఉండడం లేదు. కొత్త ఉద్యోగం కదమ్మా? లేదన్నయ్య, ఈ మధ్య కొత్తగా పట్నం వెళ్తానంటున్నాడు. ఎప్పుడైనా కోపం వస్తే అసలు నిన్ను పెళ్లి చేసుకుని పొమ్మంటున్నాడు. ఊరంతా కృష్ణ భార్యవి నువ్వే అనుకుంటున్నారు. వాడిప్పుడు ఇలా అంటే ఎలాగమ్మా? అది నాకు అర్థం కావడం లేదన్నయ్య. కృష్ణ నన్ను చేసుకోకపోతే నాకు చావు తప్ప వేరే దారి లేదు. అమ్మా బావలో ఇంతలా మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసుకోవాలి. అప్పటి నుంచి కృష్ణని ఫాలో అవడం మొదలుపెట్టాను సార్. ఆయన 3 రోజులు ఊర్లో లేడంటే 3 రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. 3 రోజులు ఎంజాయ్ చేద్దాం. ఇదేంటి ఎలా జరిగింది? అలాగే రాత్రికి వచ్చాయి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజు మధ్యాహ్నం కృష్ణ ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం నేను విన్నాను సార్. అక్కడి నుంచి అతని వెంటే వెళ్ళాను సార్. ఇందులో ఆలోచించడానికి ఇంకేం లేదు. ఇది ఇక్కడితో వదిలేయడమే. శభాష్ కృష్ణ, నేనంటే నీకెంత ఇష్టమో ఇప్పుడు అర్థమైంది. ఎలాగైనా మీ ఆయనతో చెప్పి నన్ను కూడా తీసుకెళ్తా. కానీ నీకు పెళ్లి ఫిక్స్ అయింది కదా. దాన్ని వదిలేస్తాను. ఆ తర్వాత నేను కృష్ణని కలిశాను సార్. నీ భాగవతం అంతా తెలిసిపోయింది బాబా. తెలిసిపోయిందిగా, ఇంకెళ్ళు. ఏంట్రా పెద్ద హీరోల బిల్డప్లు? ఇలా తప్పుడు పనులు చేస్తూ నా చెల్లెల్నే కాదంటావా? మర్యాదగా నా చెల్లెలి మెల్లో తాలి కట్టు. కట్టకపోతే చంపేస్తాను. అన్నా వదిలేండి అన్నా. ఏరా, బంగారం లాంటి నా చెల్లెల్ని రాజారావు లాంటి మంచి మనిషిని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నువ్విలాంటి నీచుడు అని తెలిస్తే నా చెల్లి తట్టుకోలేదురా. అలాగని నీకిచ్చి పెళ్లి చేయలేను. నువ్వు ఎదవ్వని తెలియడం కన్నా నువ్వు చచ్చావని తెలియడమే నా చెల్లికి మంచిదిరా.